సన్నవరి ధాన్యంపై అక్రమార్కుల కన్నుపడింది. ఈ ధాన్యంపై తెలంగాణ సర్కార్ ఇస్తున్న బోనస్ ని దక్కించుకోవడానికి దళారులు, వ్యాపారులు, మిల్లర్లు కుమ్మక్కై ఏపీ సహా ఇతర పొరుగు రాష్ట్రాల నుంచి సన్నధాన్యాన్ని తెలంగాణలోకి తరలిస్తున్నారు. అధికారులు ఏం చేస్తున్నారు? వాచ్ ఇట్. తెలంగాణలో సన్నధాన్యం పండించే రైతులకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తోంది సర్కార్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఖరీఫ్ సీజన్ ధాన్యం అమ్మకాలు ముగింపు దశకి చేరుకోవడంతో మిల్లర్ల దృష్టి ఇతర రాష్ట్రాల ధాన్యంపై పడింది. కొంతమంది మిల్లర్లు దళారులను ఏర్పాటు చేసుకుని పొరుగు రాష్ట్రాల్లో పండించిన సన్నధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. అంతేకాక రాష్ట్రంలో పంటలు కోతకొచ్చిన దశలో అకాల వర్షాలు పట్టడంతో వేల ఎకరాల్లో దిగుబడి తగ్గింది. ఫలితంగా మిర్యాలగూడ ఏరియాలోని రైస్ మిల్లులో ధాన్యం నిల్వలు తగ్గిపోయాయి. బియ్యం వ్యాపారం సాగాలంటే ధాన్యం కావాల్సిండటంతో దళారులతో కలిసి అక్రమ వ్యాపారానికి తెరలేపారు మిల్లర్లు. పొరుగు రాష్ట్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేసి ఎలాంటి అనుమతులు, రసీదులు లేకుండా నేరుగా మిల్లులకి రవాణా చేస్తున్నారు దళారులు. తెలంగాణకు దగ్గరగా ఉన్న ఏపీ సరిహద్దు ప్రాంతాలు తెనాలి, మచిలీపట్నం జిల్లా, ఎన్టీఆర్ జిల్లా నుంచి ధాన్యం కొని లారీలు, డీసీఎం వాహనాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిల్లులకు తరలిస్తున్నారు. రైతుల ఆధార్ కార్డులు, పాస్బుక్ల సాయంతో ట్రక్ షీట్లు అందజేస్తున్నారు దళారులు. అయితే అమ్మిన ధాన్యం తాలూకు డబ్బులు నేరుగా తమ ఖాతాల్లో జమయ్యే విధంగా తమ అకౌంట్ నెంబర్లను ఎంట్రీ చేస్తున్నారు దళారులు. దళారులతో కుమ్మక్కైన మిల్లర్లు అక్కడి నుంచి వచ్చే లారీలనే ముందుగా అన్లోడ్ చేయిస్తున్నారు. ఏపీ వ్యాపారులు, దళారులు, జిల్లాలోని సివిల్ సప్లై అధికారులు సహకరిస్తుండటంతో మిల్లర్లు క్వింటాల్కి 800 రూపాయలు వెనకేసుకుంటున్నారని తెలుస్తోంది. పక్క రాష్ట్రాల నుంచి అక్రమంగా ధాన్యం రావడంతో మిల్లర్లు తమ ధాన్యాన్ని కొనుగోలు చేయటం లేదని స్థానిక రైతులు వాపోతున్నారు. ధాన్యం అమ్మడానికి రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందని వాపోతున్నారు. పంట కోతకొచ్చి రైస్ మిల్లులకు అమ్మిన సందర్భంలో ఇక్కడ రైతులకు మాత్రం అతి తక్కువ ధర చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టి కొనుగోలు చేసేది. ఇప్పుడు మాత్రం బయట రాష్ట్రాల నుంచి, ఇతరత్రాల నుంచి దళారుల ద్వారా పెద్ద ఎత్తున చెక్ పోస్టులు ఎత్తివేయడం వల్ల పెద్ద ఎత్తున మిర్యాలగూడకు ధాన్యం దిగుమతి చేసుకుంటూ దాన్ని జీరో బిజినెస్గా కొనసాగిస్తున్నారు అనేది ఇది ఉన్నది. సరిహద్దుల్లో తెలంగాణ ప్రభుత్వం చెక్ పోస్టులను ఎత్తివేయడంతో అక్రమ దందా సాఫీగా సాగుతోందనే విమర్శలొస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా చీకటి దందా సాగిస్తున్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ఆన్లైన్ విధానంలో పన్నులు వసూలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల వాహనాలను గుర్తించేందుకు సరిహద్దుల్లో ఆటో నెంబర్ ప్లేట్ రీడర్ కెమెరాల్ని అమర్చారు. అవి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయకపోవటం అక్రమార్కులకు కలిసొస్తోంది. ఈ పరిస్థితులని తమకి అనుకూలంగా మార్చుకున్న దళారులు అక్రమ ధాన్యాన్ని జిల్లాలోకి చేరవేస్తున్నారు. ఈ అక్రమ దందాతో రైతులకే కాదు ప్రభుత్వానికి భారీ ఎత్తున నష్టం వాటిల్లుతోంది. దళారులు వచ్చి ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యాన్ని తీసుకొచ్చి జీరో బిజినెస్గా మిర్యాల ప్రాంతంలో అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. రైతాంగానికి మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. దీనికి ప్రధానమైనటువంటి ప్రభుత్వాన్ని కూడా ఈరోజు జీరో బిజినెస్ వల్ల రావాల్సినటువంటి ఆదాయం తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి కారణము చెక్ పోస్టులు లేకపోవటం వల్లనే ఈ పరిస్థితులు వస్తున్నాయి. వెంటనే ప్రభుత్వం చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి ధాన్యం మీద ఆదాయం వచ్చి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తాం. కస్టమ్ మిల్లింగ్ నిర్వహిస్తున్న సమయంలో అనుమతి లేనిదే ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం, భారీ బస్తాలను రవాణా చేయకూడదు. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ప్రత్యేక అనుమతులు లేకుండా పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం లారీలు ఎలా వచ్చాయనేది ప్రశ్నార్థకంగా మారింది. మిర్యాలగూడ మండలం అలగడప టోల్గేట్ దగ్గర మహారాష్ట్ర నుంచి 6, ఏపీ నుంచి 5 ధాన్యం లోడ్ లారీలను పట్టుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అంతేకాదు ఇటీవల ధాన్యం లోడ్తో జిల్లాలోకి ప్రవేశించిన 71 లారీలని వెనక్కి పంపించామని పోలీసులు అంటున్నారు. ఎక్కడ కూడా ఇతర రాష్ట్రాల నుంచి మేము ప్యాడీ రాకుండా పూర్తి స్థాయిలో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. దయచేసి అందరూ కూడా సహకరించాలి. వేరే రాష్ట్రాల నుంచి ప్రస్తుతానికి మేము ఇక్కడికి ప్యాడీ ఎన్నో చేయట్లేదు కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉండి అంతా కరెక్ట్గా ఉంటే మాత్రమే ఇక్కడికి వస్తారు. సో ఇట్లా రాని వాటి మీద ఖచ్చితంగా చట్టరీత్యా మేము చర్య తీసుకుంటాం జరుగుతుంది. అక్రమ ధాన్యం రవాణా నిరోధానికి చెక్ పోస్టులు ఎత్తేసి ఆటో నెంబర్ ప్లేట్ రీడర్ వ్యవస్థని అందుబాటులోకి తెచ్చినా అధికారుల నిరంతర నిఘా తప్పనిసరి. అంతేకాదు విధి నిర్వహణలో అధికారుల చిత్తశుద్ధి కూడా అంతే ముఖ్యం.